కేసినేని బ్రదర్స్ సమరం అయితే కొనసాగుతోంది. తాజాగా చంద్రబాబు గారిని ఉద్దేశించి గత ప్రభుత్వ హయాంలో జరిగిన 3600 మద్యం కుంభకోణం జరుగుతున్న దర్యాప్తు మీద నేను తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నానంటూ కేసినేని నాని మరొకసారి ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. కేసినేని శివనాథ్ తాను మీరు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంపై నమ్మకం లేదని పేర్కొంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తును కోరుతూ అధికారికంగా లేఖ రాశారు. ఇక దీనికి మరింత సంభ్రాంతి కలిగించే విధంగా ఇదే ఎంపీకి మద్యం కుంభకోణానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలో భాగస్వామ్యం ఉన్నట్టు ఆయన సన్నిహితుడైన శ్రీరాజకేశిరెడ్డి ద్వారా ఈ లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వచ్చే వీటిని పలు మీడియా నివేదికలు మరియు విశ్లేషకుల సమాచారం వెలుగులోకి తీసుకొస్తున్నాయి. ఒకవైపు ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తే సిబిఐ దర్యాప్తు కూడా, మరోవైపు ఆయననే సిట్టుపై అనుమానం వ్యక్తం చేయడం తీవ్ర అసమంజసతను, అలాగే ప్రస్తుత దర్యాప్తుపై ప్రజల నమ్మకాన్ని తప్పక ప్రభావితం చేస్తుంది. ఇలాంటి రాజకీయ పరిపాలన జోక్యం వచ్చే అవకాశంలో ఉన్న కీలక అంశంలో మీ పార్టీకి చెందిన ఎంపీ స్వయంగా పాత్రధారి మరియు ఫిర్యాదుదారుగా ఉన్న నేపథ్యంలో నిజాయితీగా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపండి. కేసును తక్షణం సిబిఐ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి బదిలీ చేయడం అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తి పారదర్శకత మరియు బాధ్యతాయుతమైన పాలనే కావాలి. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ మీరు తగిన చర్యలు తీసుకుంటారు నమ్మకంతో విజ్ఞప్తి చేస్తున్నట్టు కేసినేని నాని ఒక స్టేట్మెంటు. దానికి మరొక వైపున కేసినేని చిన్ని ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. విజయవాడ పాలేరుకి చాలా కంపెనీలు ఉన్నాయి, వాటి గురించి కూడా నీకు తెలిస్తే బాగుంటుంది. జగన్తో రాజకేశిరెడ్డికి సాన్నిధ్యం ఉంది, అందుకే రాజకేశిరెడ్డిని దూరంగా పెట్టా అంటూ చిన్ని. ఏపీలో 3200 కోట్ల విలువైన లిక్కర్ స్కామ్ జరిగింది. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వ్యక్తే సూత్రధారి. ఆ ప్యాలెస్లో రాజుతో సహా 4 ఏంటి ఆరోపణలపై సిబిఐ విచారణకు సిద్ధం అంటూ మరొకసారి స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు.